దయచేసి అందరూ బైబిల్ ఓపెన్ చేద్దాం. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయము. రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయము 6వ వచనం చదువుదామండి. 6వ వచనం చదువుదాం. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనిచుండెను. చాలమ్మా, ఇంకందరూ ఎవరు అటు ఇటు తిరగకండి, వాక్యం జాగ్రత్తగా వినండి, ప్రతి మాట రాసుకోండి జాగ్రత్తగా. రైట్, నేను చదువుతాను. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో, అంటే దేవుణ్ణి వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనిచుండెను. అతడు అన్నాడు కదా, ఎవరితడు అమ్మా? అతని హిజ్కియా, రాజు అయిన యోధా రాజుల్లో ఒక రాజుగా పిలువబడ్డ గొప్పవాడైన హిజ్కియా. ఈ రాత్రి జాగ్రత్తగా వినాలి. హిజ్కియా గురించి నేను ఉపోద్ఘాతం చెప్పి హిజ్కియాలో ఉన్న గొప్పతనం గురించి మాట్లాడతాను. కంగారు పడద్దు, జాగ్రత్త వినండి. హిజ్కియా ఎలాంటోడంటే, ఇప్పుడు చదువుకున్నాం మనం ఇప్పుడే, ఎలాంటోడంటే దేవుణ్ణి ఏం చేశాడంట? హత్తుకున్నాడట. అంటే దేవుణ్ణి అంటిపెట్టుకునే ఉన్నాడట, దేవుడికి దూరంగా లేడట, దేవుణ్ణి విడిచి బ్రతకలేదట. పైపెచ్చి ఏమన్నారంటే అతని గురించి, ఈ హిజ్కియాట దేవుణ్ణి వెంబడించడంలో ఎప్పుడు కూడా వెనకకు తీయలేదట. బాగా వినాలి. దేవుణ్ణి వెంబడించడంలో, దేవుని మాట వినడంలో, దేవుని మాట ప్రకారంగా బ్రతుకుటలో, దేవుడు చెప్పింది చేయుటలో చెప్పాలి. హిజ్కియా ఎప్పుడు నేను చెయ్యను, కుదరదు, ఈరోజు కుదరదు, ఖాళీ లేదు, పని అవ్వదు, నా వల్ల కాదు, ఇలాంటి మాటలు ఎప్పుడు తన హిస్టరీలో లేదంట. వెనుకే తీయలేదంట. చెప్పింది ఏ రోజు కాదు అనలేదట. బాగా వినండి అమ్మ వాక్యాన్ని ప్లీజ్. ఇంకా ఏమన్నాడు? మోషే ద్వారా ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ ఏం చేశాడంట? గైకుంటూ బ్రతికాడంట. ఇప్పుడు హిజ్కియా గురించి మనం మాట్లాడుకుందాం, చాలా జాగ్రత్తగా వినండి. హిజ్కియా అనే పేరుకు అర్థం ఏంటంటే యెహోవా నా బలము అని. హిజ్కియా అన్న పేరుకి అర్థం ఏంటి చెప్పండి? అందరు చెప్పాలి, నోరు తెరవండి. యెహోవా నా బలము, యాహ్వే ఇస్ మై స్ట్రెంగ్త్ అన్నాడు. ఈ హిజ్కియా గురించి బైబిల్లో రాజుల గ్రంథంలో దాదాపు 39 సార్లు మెన్షన్ చేశారు. రాజుల గ్రంథంలో ఆయన పేరు ఎన్నిసార్లు వచ్చింది? 39 టైమ్స్ వచ్చేసింది. ద్వితీయోపదేశ కాండంలో 39 సార్లు వచ్చింది. మళ్ళీ యెషయా గ్రంథంలో 28 సార్లు వచ్చింది. ఏమండి, రాజుల పేర్లలో హిజ్కియా పేరు మెన్షన్ చేసినన్ని సార్లు ఎవరి పేరు ఏమండి ఈ గ్రంథాల్లో మెన్షన్ చేయలేదు. ఆయన ఎంత గొప్పవాడో మీరు ఆలోచించాలి. ఇక హిజ్కియాను గురించి మనం ఆలోచన చేస్తే 3వ వచనంలో ఆయన గురించి ఏమని రాశాడో చూడండి. అక్కడే 3వ వచనంలో 18వ అధ్యాయం రాజుల 2వ గ్రంథం. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించి నడిచాడట. ఎలాగంట? సగమా? ఏమండి, సగమా కాదంట, పూర్ణముగా యెహోవా దృష్టికి నీతిని అనుసరించే నడిచాడట. పూర్ణంగా కాదు, అసలు దానికి వర్ణనాతీతం అండి. ఏ వయసులో నీతి? బాగా వినాలి మాట. నీతిని అనుసరించి ఇప్పుడు నీతిగా బతుకుతున్నాడు. ఎప్పుడు అంటాం? జవత్సవాలన్నీ ఉడికిపోయి మంచాన పడ్డ తర్వాత ఒరే ఆడు నీతిగా ఉన్నాడు రా, ఈమె నీతిగా ఉందని అండం కాదంట. మన నీతి ఎప్పుడు బయటపడుతుందో తెలుసా? యవ్వన ప్రాయంలో పడుతుంది. యవ్వన బిడ్డలు చూసి ఆ బిడ్డ నీతిమంతురాలండి, ఈ బిడ్డ నీతిమంతుడండి అని మనం చెప్పగలమా? ఏ వయసులో స్టేట్మెంటో తెలుసా ఇది? సరిగ్గా ఆయన పాలనకు వచ్చేసరికి 25 years. ఎన్ని సంవత్సరాల వయసు? 25 ఏళ్ల యవనస్తుడు ఎలాంటి స్టేట్మెంట్? అప్పటికే ఎలాగా బ్రతుకుతున్నాడంట? పరిపూర్ణంగా
దేవుని నీతిని అనుసరించి బ్రతుకుతున్నాడు. మన పిల్లలు ఎవరికి ఉందండి ఈ స్టేట్మెంట్? అలాగని ఇదిగో యూదుల్ని పరిపాలించిన, లేదా యోధా వంశాన్ని పరిపాలించిన, యోధా రాజ్యాన్ని పరిపాలించిన దాదాపు 20 మంది రాజులు ఉంటే ఏ రాజుకు దక్కలేదు ఈ ఘనత. అది కేవలం హిజ్కియా మాత్రమే దక్కింది. బాగా వినండి. ఏ వయసులోనంట? పరిపూర్ణంగా 25 ఏళ్లలో నీతిమంతుడని దేవునితో సాక్ష్యం పొందినవాడు హిజ్కియా. హిజ్కియాను గురించి మనం మాట్లాడుతూ ఉంటే, హిజ్కియా యోధారాజులు 20 మంది పాలించిన యోధారాజులు ఎవ్వడు చేయని పని, సాహసంతో కూడిన బలమైన పని ఒకటి చేశాడు. షబాష్ అనిపించుకున్నాడట. ఏం చేశాడంటే, మోషే కాలానికి, బాగా వినాలి ఈ పాయింట్ మీరు, హిజ్కియా కాలానికి మధ్య ఉన్న గ్యాప్ ఎంతో తెలుసా? 900 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 900 సంవత్సరాలు. మన చర్చి స్థాపించబడి ఎన్ని సంవత్సరాలు తెలుసా? రేపు 2025కి 100 ఏళ్ళు. తెలుసా మీకు ఆ సంగతి? రేపు 2025కి మన చర్చి స్థాపించబడి ఎంత? 100 సంవత్సరాలు. రైట్. ఇలాంటి 100లు ఎన్ని గడిచిపోయాయి మోషే కాలానికి, హిజ్కియా కాలానికి? చెప్పండి. 900 సంవత్సరాల గ్యాప్ అట. 900 ఏళ్ళు అంటే చిన్న విషయమా అండి? కాదు కదా? కాదండి. రైట్. ఇప్పుడు మోషే కాలంలో ఏం జరిగిందంటే, హిజ్కియా చేసిన గొప్ప పని చెప్తున్నాను, బాగా వినాలి. ఆ రోజు పాపం చేసి దేవుని మాట వెనక ఇశ్రాయేలీలు ఇష్టానుసారంగా బతుకుతుంటే, పాపం చేసిన ప్రతివాణ్ణి తాపకరమైన సర్పాలు వచ్చి ఏం చేశాయంట? ఏం చేశాయి? వినలేదా మీరు? విన్నారు కదా? ఏమండి, మోషే ఎత్తిన ఇత్తడి సర్పం మెసేజ్ వినలేదు మీరు? విన్నారు కదా? రైట్. సర్పాలు వచ్చి ఏం చేసాయట? కాటేసాయి. రైట్. అందరూ ఏమైపోయారు? కాటేసిన వాళ్ళంతా చచ్చిపోతూ ఉన్నారు. పోయేవాళ్ళు పోతూ ఉంటే బతుకున్న వాళ్ళు వేడుకున్నారు, బాబోయ్ బాబోయ్ ఇలాగైతే ఇంకెవరు ఉంటాం, క్షమించండి, తప్పు అయితే తప్పు చేసామో మన్నించండి అంటే, అప్పుడు మోషే వేడుకున్నాడు, అయ్యా దయచేసి వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారు, క్షమించండి అంటే, అప్పుడు మోషేతో చెప్పాడు దేవుడు, ఏమనో తెలుసా? ఇదిగో ఒక ఇత్తడి సర్పాన్ని చెయ్యి, ఎత్తైన ఒక పిల్లర్ మీద పెట్టు, ఆ స్తంభం మీద ఉన్న ఇత్తడి సర్పాన్ని ఎలా చూడాలట? నిదానించి చూసిన వాడు బతుకుతాడు. అది క్రీస్తుకు సాదృశ్యం, ముంగుర్తుగా, దృష్టాంతంగా ఆ సందర్భాన్ని అక్కడ పెట్టాడు. ఎందుకంటే విషాన్ని హరించగలిగే శక్తి, విషాన్ని భరించగలిగే శక్తి కేవలం ఆ సర్పానికే ఉంది. అలాగే సర్వమానవాళి పాపం విషం కంటే బలమైంది, దాన్ని భరించగలిగే శక్తి కేవలం క్రీస్తుకుంది. స్తంభమే దేనికి సూచనగా ఉందంటే సిలువకు సూచనగా చూపిస్తూ ఉన్నాడు. అది ముంగుర్తు. అయితే వీళ్ళు ఏం చేశారంటే, మోషే ఆ సందర్భాన్ని చేసి, లేదా ఆ ఘనమైన కార్యాన్ని చేసి బ్రతికించి 900 ఏండ్లయింది. దాని అర్థం వేరైనా, దాని భావం వేరైనా, దాన్ని తీసి దెబ్బలేశారు. నేను ఆల్రెడీ గతంలో కావాలంటే యూట్యూబ్లో ఉంటుంది చూడండి. చూసినందుకు కాదు బతికిందోళ్ళు, దేవుని మాట విన్నందుకే వాళ్ళు బతికారు. దేవుని మాట వింటే బ్రతుకుతారనే తొంగలో దొక్కేశారు, పాము నట్టేసుకున్నారు వీళ్ళు. దేని పట్టుకున్నారు చెప్పండి? పామును తయారు చేసుకున్నారు. ఇక పామును తయారు చేసుకుని దానికి ఒక గుడి కట్టారు. ఆ పాముకి నైస్గా పేరు పెట్టారు, నెహుస్తాన్. చెప్పండి, అర్థం కాలేదా? నెహుస్తాన్. పాము పేరు ఏంటి చెప్పండి? నెహుస్తాన్ అని పేరు పెట్టేశారట. దానికి ఒక దేవాలయం కట్టారట. ఎన్నేళ్లుగా ఈ పాముని దేవుడుగా ఆరాధిస్తూ, ఈ పామే ఆ రోజు అరణ్యంలో మన పితరులను బతికించింది, దాని వైపు చూసిన వాళ్ళే బతికారని పాము గుడి కట్టేసి ఆరాధన చేశారు. ఎన్నేళ్ళు చేశారంట ఇశ్రాయేలీలో? 900 సంవత్సరాలు. పాయింట్ బాగా వినాలి. ఇప్పుడు పాలనకి ఎవరు వచ్చారు? హిజ్కియా వచ్చాడు. ఎక్కడంతోనే అప్పుడప్పుడు చూడండి, ఏమండి, ముఖ్యమంత్రులు మొట్టమొదటి సంతకం నేను దీని మీద చేస్తానని ముందుగానే ప్రమాణం చేస్తారండి, వాగ్దానం చేస్తారండి. ఉచిత కరెంటు, ఉచిత నీరు, ఇలాగని చెప్పేసి మొదటి సంతకం దేని మీద చేస్తానని సంతకం పెడతారండి. నేను అనుకుంటాను, నేను అలా ఫీల్ అవుతాను, నేను గనక రాసినైతే మొట్టమొదటి సంతకం దేని మీద తెలుసా? ఈ పాము, దాని గుడి, దాన్ని నమ్మేవాళ్ళని మొత్తాన్ని తాడదీసి, ఆరేసి, నార వీకేసి
అవసరమైతే గుడి అనేది అసలు భూమి మీద లేకుండే చిందరం చేసేద్దాం, దాని మీద సంతకం పెడతాను. రాజైన వెంటనే ఆయన చేసిన సాహసకార్యం ఏంటో తెలుసా? 900 ఏండ్లుగా దైవంగాను దాన్ని ఆరాధిస్తూ అదే మమ్మల్ని బతికించిందని దాన్ని నమ్ముకొని దానికి సపరేట్గా భక్తులు తయారయ్యి దానికి ఒక సిద్ధాంతాన్ని పెట్టుకొని సేవలు చేసుకుంటూ బతుకుతుంటే ఎక్కడ ఏం చేశాడో తెలుసా? హిజ్కియా మొత్తాన్ని శిథిలం చేశాడు. నిజంగానండి ఇది సాహసమా కాదా? మాట్లాడాలి మీరు. పాయింట్ చెప్తాను. ముస్లింలు మహమ్మద్ని ప్రవక్త అంటారండి, అల్లాహ్ని దేవుడు అంటారు. ఇప్పుడు మహమ్మద్ ప్రవక్తే కదా వాళ్ళకి, రైట్ అండి. ఇప్పుడు ఆయన ప్రవక్తగా వాళ్ళు ఆరాధిస్తున్నప్పుడు ఆయన కొరకు ఒక దేవాలయము, అందులో లేదా మరొక సమాధో మరొకటో ఇంకోటి ఏదైనా కట్టారనుకోండి, వినాలి బాగా, ఇక్కడే మసీదు ఉంది లేదా అందులో ఏదో ఒకటి ఉంది వాళ్ళు ఆరాధించే సంథింగ్. ఇప్పుడు మీలో ఎవరైనా ఒక్కళ్ళు, నాయకుడు కావచ్చు, అధికారి కావచ్చు, ఎవరైనా కావచ్చు, వెళ్ళి ధైర్యంగా దాన్ని అర్జెంటుగా తీసేస్తారా? తీసేసే దమ్ముందా అని అడుగుతున్నాను నేను. ఉండదు. ఎందుకని అసలు వాళ్ళు ఊసెత్తితేనే చచ్చిపోతారు. మరి క్రైస్తవులు అంటే కుడి చెంప మీద కొడితే చెప్పండా, ఎడమ చెంప కూడా చూపిస్తున్నారు కాబట్టి వాయించుకుంటూ వెళ్ళిపోతున్నారు. మరి వాళ్ళ జోలకి ఎందుకు వెళ్తలేదు మీరు? చెంపలు ఉండవేక, పీకలు ఎగిరిపోతాయి. ఏమి ఎగిరిపోతాయి? పీకలు ఉండవు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే ప్రియులరా, ఆరాధ్య దైవంగా గత కొన్ని సంవత్సరాలుగా వారు ఆరాధిస్తున్న ఆ సందర్భాన్ని శిథిలం చేయాలంటే మనిషి అన్నవాడు సాహసం చేయాలి. ఇక్కడ ఇశ్రాయేలీలో 900 ఏండ్లుగా ఆరాధిస్తూ వచ్చిన దేవాలయాన్ని, ఆరాధ్య దైవంగా భావించిన ఆ సర్పాన్ని ఏం చేశారంట? రావడమే విగ్రహారాధన నిర్మూలం అనేసాడంతే. సాహసమా కాదా? మాట్లాడండి. ఎంత ధైర్యం చేశాడండి. ముస్లింలు కూడా వాళ్ళలో నుంచి వచ్చిన వాళ్ళే. వీళ్ళందరూ ఎవరు? ఇశ్రాయేలీలు, ముస్లింలు. అబ్రహాం సంతానం కాదా? మాట్లాడరేటమ్మా. తల్లులు వేరు, తండ్రి ఒక్కడే. అర్థమవుతుంది మీకు? ఆగరు సంతానం చెప్పాలి. ఇస్మాయిలీలు. ఇస్సాక్ ఎవరు? ఇశ్రాయేలీలు ఎవరు? శారా సంతానం. అంతే. తండ్రి ఎవరు వీళ్ళిద్దరికి? ఒక్కడే. మరి ఎవరు ఊరుకుంటారు? వాళ్ళు ఆరాధ్య దైవంగా భావించేది ఏమండి? కదపు మనని చూడండి ఒక్కసారి. అక్కడక్కడ రోడ్ల మధ్యలో కూడా ఉంటాయి మసీదులు అలాంటివి. టచ్ చేయరు. టచ్ చేస్తే ఏమొద్దు వాళ్ళకి తెలుసు. అలాగ పాతుకుపోయిన ఒకనాటి ఇశ్రాయేలీల విగ్రహారాధన కొనసాగుతున్న దినాల్లో హిజ్కియా రాగానే ఏం చేశాడంట? మొత్తం తీసేయి. ఎవడేం చేస్తాడో నేను చూస్తాను. ఈ ధైర్యం ఎవరికి ఉందండి? ఏ రాజు చేయలేదండి, ఎవడు చేయలేకపోయాడండి. అందుకే దేవుడు ఏమన్నాడో చూడండి హిజ్కియాని. అందుకే దేవుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో చూడండి దయచేసి హిజ్కియాని. అందరూ బైబిల్ ఓపెన్ చేయాలి దయచేసి, అక్కడే వ్రాయబడిన మాట 4వ వచనం. ఉన్నత స్థలములను కొట్టివేసి, విగ్రహములను పగులగొట్టి, దేవతా స్తంభాలను పడగొట్టి, మోసే ద్వారా చేయబడిన ఇతర సర్పాన్ని చిన్న భిన్నం చేసి, దానికి ఇశ్రాయేలీయులు నిహుస్తానని పేరు పెడితే ఏమంటే దానికి ధూపం వేస్తా వస్తే మొత్తాన్ని చిందరం చేసి పడేసాడంట. తర్వాత పదం జాగ్రత్తగా రాసుకోవాలి, చదవాలి, మనసు పెట్టాలి. 5వ వచనం. అతడు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచినవాడు, అతని తర్వాత వచ్చిన యోధా రాజులలో, అతని పూర్వీకులైన రాజులలోనూ అతనికి సమానమైన వాడు, అతనిలాంటుడు ఒక్కడు కూడా లేడు. వన్ అండ్ ఓన్లీ, నన్ అదర్ దెన్ హిజ్కియా. సూపర్ ఉంది కదండి. నాకు బాగా నచ్చిందండి ఈ మాట. ఆయన లాంటోడు అంతకు ముందు రాజుల్లో కానీ, అతనికి పూర్వీకుల్లో కానీ, అతని తర్వాత కానీ ఒక్కడు కూడా లేడు. ఇది చాలు కదండి ఈ జీవితానికి. ఏ అవార్డు ఇస్తే సరిపోద్ది చెప్పండి? ఈ సాక్ష్యం చాలు కదా ఈ జీవితానికి.
చెడును అస్సలు సహించేవాడే కాదు. దేవుడికి చెడంతే ఎంత సహ్యమో. అందుకన్నాడు ఆ దేవుణ్ణి అంటి పెట్టుకొని బతికాడట. ఇందాకే కదా మనం చదివి ఏమంచు హత్తుకొని బ్రతికేవాడట. తర్వాత ఏమన్నాడు వెంటనే అక్కడ రాస్తూ, ఆయన్ని వెంబడించడంలో, ఆయన చెప్పిన మాట వినడంలో, ఆయన చెప్పింది చేయడంలో, ఆయన అనుకున్నట్టు బతకడంలో ఎప్పుడు వెనుదీయలేదట.